ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. వీటికంటే గొప్ప కార్యములు చూతువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, నతనయేలుతో యేసు మాట్లాడిన సందర్భంలో వచ్చినది. యేసు తనను అంజూరపు చెట్టు క్రింద చూశాడని చెప్పినప్పుడు నతనయేలు యేసు దేవుని కుమారుడని, ఇశ్రాయేలు రాజు అని విశ్వసించాడు. అప్పుడు యేసు అతనితో, ఇది మాత్రమే కాదు, ఇంకా గొప్ప కార్యాలు చూస్తావని చెప్పాడు. యేసు చేసిన అద్భుతాలు, ఆయన మహిమ, మరణము మరియు పునరుత్థానము వంటి గొప్ప కార్యాలు శిష్యులు చూడబోతున్నారని సూచించాడు. విశ్వాసములో ఎదుగుదల ఉంటుందని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఈ చిన్న అనుభవం ద్వారా దేవునిపై విశ్వాసము ప్రారంభమవుతుంది. దేవుని నమ్మిన వారికి ఆయన మరింత గొప్ప కార్యములు చూపిస్తాడు. విశ్వాసము పెరిగే కొద్దీ దేవుని మహిమ మరింతగా అనుభవిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.